తెలంగాణ పేపర్ దొంగలు దొరికిందా మొత్తానికి దొంగలు దొరికిండ్రు కాంగ్రెస్ దొంగలు దొరికిపోయింది మార్ఫిన్ దొంగలు ఫేక్ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ గుట్టురట్టు అమిత్ షాపై ఫేక్ వీడియోతో దొరికిపోయిన దొంగలు గతంలోనూ సోషల్ మీడియాలో అనేక ఫేక్ పోస్టులు గత సంవత్సరం అసెంబ్లీ పోలింగ్ రోజు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కేటీఆర్ ఫేక్ వీడియో ఫేక్లు మార్ఫింగ్లో ఆర్తేరిన కాంగ్రెస్ సోషల్ మీడియా జర్నలిస్ట్ శంకర్ గురించి మార్ఫింగ్ పోస్టులు తెలంగాణ పత్రిక క్లిప్పింగ్ లోనే మార్ఫింగ్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే మార్ఫింగ్ నిందితుల కోసం రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రక్షించే ప్రయత్నాల్లో సర్కార్ పెద్దలు రాష్ట్ర పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది రాష్ట్రంలో కొన్ని నెలలుగా ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోల ప్రచారం పెరిగింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది మరీ పెరిగిపోయింది గతంలో బీజేపీకి ఫేక్ ఫ్యాక్టరీ అనే పేరు ఉండేది కానీ తెలంగాణ కాంగ్రెస్ ఆ రికార్డును తిరగరాసింది అతిపెద్ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా అవతరించింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫేకుడు బ్యాచ్ చేసిన అరాచకాలు అన్ని కావు ఇప్పటికే ఆ ఫేక్ ఫ్యాక్టరీలు యాక్టివ్ గానే ఉన్నాయి అయితే ఈ ఫేక్ బ్యాచ్ వెళ్ళి సీనియర్ ఫేక్ బ్యాచ్ అయిన బీజేపీపై పడడంతో కథ అడ్డం తిరిగింది అసలు ఫేక్ అంటేనే బీజేపీ అంటేనే ఫేక్ దాన్ని కూడా దాటి విచ్చలవిడిగా ఫేక్ వీడియోలు చేస్తున్న ఘనత ఇక్కడ తెలంగాణ ఫేక్ బ్యాచ్ కి దక్కింది తెలంగాణ కాంగ్రెస్ ఫేక్ బ్యాచ్ కి దక్కింది ఇందులో తెలంగాణ పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఇందులో ఇద్దరు ఆడోళ్ళు ఉండడం సిగ్గుచేటు అబ్బాయిలు అంటే ఏదో వాళ్ళ కథ వాళ్ళ కార్ఖానా గిట్టనే ఉంటది కాబట్టి ఎవడో ఒకడు ఉసిగొల్పితే ఉరుకుతారు ఫేక్ వీడియోలు చేస్తారు మీకైనా నాశనకాలం పుచ్చి ఆడోళ్ళకు ఇటువంటి ఫేక్ ఈ ఫేక్ మార్ఫింగ్ దాంట్లో వీళ్ళ గిట్లనే ఫేక్ చేస్తే ఎట్లుంటది వాళ్ళకి వేదన